హిజ్కియా అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. హిజ్కియా అనేటువంటి రాజు దేవుని యందు భయభక్తులు నిలిపి ప్రతి విషయంలోనూ దేవునికి భయపడి క్రమంగా నడుచుకున్నటువంటి వ్యక్తి. అయితే ఆయనకి ఒక టైంలో ఒక పుండు వచ్చింది. శరీరంలో ఏ భాగంలో వచ్చిందో స్పష్టంగా చెప్పలేదు, కానీ ఓ పుండు వచ్చింది. పుండుల్లో రాజు రాచపుండు అంటారు. పుళ్ళలో రాజు ఉన్నాడు, అది రాచపుండు అంటారు. రాచపుండు అంటే రాజులకు వచ్చిద్దని కాదు, అది మామూలు పుండ్లు వస్తే తగ్గిపోతాయి, కానీ ఈ పుండు వస్తే బాడీని ఇబ్బంది చేసేస్తుంది. ఆ పుండు ఇప్పటి భాషలో చెప్పాలంటే క్యాన్సర్ పుండు అనమాట. అలాంటి ఒక పుండు ఆయన బాడీలో ప్రదేశంలో వచ్చింది. రాజవైద్యులు ఎన్నో రకాల వైద్యాలు, రాజవైద్యులు అంటే మరి తక్కువ వాళ్ళు ఉండరు కదా రాజు అంతఃపురంలో, ఆస్థానంలో. రాజుగారికి వైద్యం చేసే వైద్యులు అంటే మంచి జ్ఞానవంతులు, మంచి పనితనం కలిగిన వాళ్ళనే రాజుగారు కొలువులో పెట్టుకుంటాడు. అంతంత మాత్రం వాళ్ళు ఉండరు. కాబట్టి రాజవైద్యులు చాలా రకాల వైద్యాలు చేస్తున్నారు ఆ పుండుకి. కానీ ఇంతున్న పుండు ఇంత పెరిగిపోతూ ఉంది, పెద్దదైపోతూ ఉంది. ఈ వైద్యం చేస్తే తగ్గాలి కదా, ఇదేంట్రా బాబు పెరిగిపోతూ ఉంది, ఏంటి నా పరిస్థితి అని కదలలేక మెదలలేక అయిపోతున్నాను. ఎలా ఉంది అతని పరిస్థితి అంటే, అతను లేచి మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థన చేసే పరిస్థితి కూడా లేదు అతనికి. ఈ రాజుకి బెడ్ మీద పరుండిపోయాడు, లేచే పరిస్థితి లేదు, కదలలేని బాడీని అట్లా కదిలించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో రోజు రోజుకి క్షీణించిపోతున్న తన ఆరోగ్యాన్ని గుర్తుపట్టి మనసులో ఓ ప్రశ్న వేసుకున్నాడు. నేను దేవుని యందు భయభక్తులు నిలిపిన వాడిని, నాకు ఏదొచ్చినా దేవునికి తెలియకుండా రాదు. నా జీవితంలో ఆయన కార్యాలు ఎన్నో కన్నులారా చూశాను నేను. ఎందుకంటే ఈ హిజ్కియా అనే రాజు దేవుని యందు భయభక్తులు నిలిపి దేవుని బాగా ప్రేమించే వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే కొంత ప్రయాణం దేవునితో నడిచిన వ్యక్తినా, దేవుడు చేసిన అద్భుతాలు కన్నులారా చూసినటువంటి వ్యక్తి. గనుక తన పరిస్థితిని మనసులో అనుకున్నాడు, ఏంటి దేవా, కోలుకునేది ఏమన్నా ఉందా, తిరిగి నేను లేచి మామూలుగా సంచరించేది ఏమన్నా ఉందా, లేకపోతే అయిపోతానా? ఒకవేళ నాకు చావే ఉంటే ఆ సంగతి దేవుడు చెబుతాడు కదా నాకేమో ఈ పుండు తగ్గట్లేదు, ఈ సమస్య పెరిగిపోతా ఉంది, అసలు నేను ఏమవుతాను అన్న ప్రశ్న వేసుకొని మదన పడుతున్నాడు. క్షీణించిపోతున్న ఆరోగ్యాన్ని బట్టి కృంగిపోతున్నాడు. ఆ పరిస్థితుల్లో దేవుని వాక్కు ప్రవక్త అయిన యెషయాకు ప్రత్యక్షమైంది. యెషయా ప్రార్థనలో ఉన్నాడు. దేవుడు యెషయాతో మాట్లాడుతున్నాడు. యెషయా, నువ్వు లేచి వెళ్ళి నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పో. వెళ్ళి అతను ఇక బ్రతకడు, అతడు ఈ లోకాన్ని విడిచి నా దగ్గరికి వచ్చే అవకాశం ఉంది గనక, అతనికి ఇచ్చిన సమయం అయిపోయింది గనక ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు. ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే ఇల్లు బాగా సామాను సర్దుకొని ఊడ్చుకొని బాగా నీట్గా చేసుకోవటం కాదు. బాధ్యతలు అప్పజెప్పుకొని తను చేయాల్సినటువంటివి ఏవైనా ఉంటే అవన్నీ కూడా నెరవేర్చుకోమని చెప్పు. ఎందుకంటే అతనికి నేను ఇచ్చినటువంటి టైం అయిపోయింది, ఇక అతడు బాగుపడేదేం లేదు, అతను నా దగ్గరకు వచ్చేసేటువంటి అవకాశం నేను ఏర్పరిచాను, ఇంకా తీసుకుంటానని దేవుడు యెషయాతో మాట్లాడి పంపించాడు. యెషయా వచ్చాడని వార్త విని రాజుగారు అతన్ని లోపల రమ్మన్నాడు. డైరెక్ట్గా రాజు బెడ్ దగ్గరికి వెళ్ళిపోయాడు యెషయా. హిజ్కియా, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీవు ఆలోచించింది నిజమే, నీకు ఆయన ఇచ్చిన సమయం అయిపోయింది, నీవు బ్రతుకవు, నీ టైం అయిపోతుంది, కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అనే మాట ఆయన మాట్లాడతాడు. ఈ మాట దేవుడు చెప్పమన్నాడు. మరి దేవుడిని నువ్వు ఈ మాట ప్రశ్నించావో ఏమో మరి నాకైతే తెలియదు. దేవుడైతే ఈ మాట చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను ఆయన ఇల్లు చక్కబెట్టుకో అని ఆ మాట మాత్రం చెప్పి
ఇంకా ఎక్కువ కానీ తక్కువ కానీ ఏం చెప్పకుండా అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. ఒక దైవజనుడి లక్షణం, నిజంగా దేవుని ప్రవక్త లక్షణం అదే. దేవుడు చెప్పమన్నదే చెప్తాడు, చెప్పొద్దన్నది చెప్పడు. ఎంతవరకు మాట్లాడమన్నాడో అంతవరకే మాట్లాడడానికి ఇష్టపడతాడు, అంతకు మించి మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. తన ప్రవర్తన మీద, తన నాలుక మీద తనకి అదుపు ఉంటుంది. దాన్నే దైవభక్తి సాధకులు గుర్తుపెట్టుకొని సాధన చేయాలి. యెషయాకి 2 తెలుసు. దేవుడు చెప్పినంత వరకు పలకటం తెలుసు, దేవుడు చెప్పంది పలకకుండా మౌనంగా ఉండటం కూడా ఆయనకి తెలుసు. అందుకే మరి అయ్యా నువ్వు అయిపోతున్నావంట, నీ టైం అయిపోయింది రాజా, ఏం అనుకోవాకు అని ఏం మీటింగులు పెట్టలాడ. నీ టైం అయిపోయిందని చెప్తున్నాడు, ఇల్లు చక్కబెట్టుకో వెళ్తున్నాను నేనని చెప్పి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో దైవజనుడు, చెప్పి అలాగా ఆయనున్న ఆ హాల్, రాజు ఉన్నటువంటి ఆ గది దగ్గర నుంచి ఇంకొక గదికి అట్లా, రాజుండే భవంతి అంటే పెద్దది కదా, రాజుగారి కోట అంటే ఏం మనలాగా 2-3 గదులు ఇల్లా, ఎన్నో దర్వాజులు ఉంటాయి, ఎన్నో గదులు ఉంటాయి. రాజున్న గది దాటి 2వ గదిలోకి వెళ్ళక మునిపే ఈ మాట ఎప్పుడైతే యెషయా చెప్పాడో వెంటనే హిజ్కియా గోడ తట్టు మొహం తిప్పుకున్నాడు. ఎందుకు గోడ తట్టు మొహం తిప్పుకున్నాడంటే లేచి మోకాళ్ళేసే పొజిషన్ లేదు, పరిస్థితి లేదు. అందుకే ఆ పడక మీద అలానే ఉండి గోడ తట్టు మొహం తిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ, దేవా ప్రభువా, నీ సత్యమును అనుసరించి నీ దృష్టి ఎదుట నేను ఎలా ప్రవర్తించానో, ఎలా బ్రతికానో, ఎంత యథార్థంగా జీవించానో నీకు తెలియదా? ఒక్కసారి నీ దాసుడనగు నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో అని ఒక పెద్ద ప్రార్థన కాదు, చాలా చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కన్నీళ్లతో చేశాడు. తన స్థితి దేవుని ముందు తను ఎలా బ్రతుకుతున్నాడో అది దేవుని ముందు ఉంచి చేశాడు. మళ్ళా ఇంకొక డౌట్ వచ్చింది, నేను మంచిగా బతుకుతున్నాను కనుక బాగు చేయంటే మళ్ళా మరి దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నానో, అందుకని నా మంచిని దేవుని ముందు ఎక్స్పోజ్ చేయటం కాదు, ఆయన కృపను బట్టి కనికరించమని అడుగుదామని ఈ మాట కూడా అడ్డం పెట్టాడు. కృప, నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అని. ఆ ప్రార్థన, చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కంప్లీట్ అయిందో లేదో ఏడుస్తూ ఉన్నాడు ఆయన. వెంటనే మళ్ళా యెషయాకి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఆ భవంతి పూర్తిగా దాటిపోలా. ఒక ప్రదేశం, ఒక గది దాటి ఇంకొక గదికి, ఇంకొక గది దాటి ఇంకొక గదికి వెళ్తున్నాడు. అక్కడికి రాగానే దేవుని వాక్కు యెషయా అని పిలిచాడు. చిత్తం ప్రభువా. చూడండి ఎంత అద్భుతంగా ట్యూన్ అయి ఉన్నాడో దేవునికి, ఎంత స్పీడ్గా ఉన్నాడో దేవుని వాక్కు గుర్తుపట్టడంలో, దేవుని నడిపింపు పొందుకోవటంలో. నాకు ఆశ్చర్యం. ఏం ఫోనా 2 రింగులు కాగానే హలో, ఏందయ్యా చెప్పు, చెప్పాను నువ్వు చెప్పమన్నది చెప్పా, ఏంటి మళ్ళీ అంటానికి ఏమన్నా ఫోన్ ఉందా యెషయా చేతిలో? ఫోన్ లేదు. కానీ యెషయా మనస్సు, యెషయా ప్రాణాత్మ దేహములు దేవుని మనస్సుతో ట్యూనై ఉన్నాయి. వాళ్ళు ఎలాగ భక్తి సాధన చేశారంటే లోకంతో తెగతెంపులు చేసుకుని దేవునితో ఉన్న అనుబంధాన్ని తెగిపోకుండా కాపాడుకున్నారు. కీలకమైన విషయం. సహజంగా జరిగేది ఏంటంటే ఎక్కువ శాతం దేవునితో తెగతెంపులు చేసుకొని లోకం మిస్ కాకుండా ట్యూన్ చేసుకొని ఉండే దరిద్రపు తత్వమేమో మనది. కానీ ఆత్మీయ జీవితంలో పరాకాష్ఠకు చేరిన భక్తుల విధానం ఎలాంటిదంటే ఈ లోకంతో తెగతెంపులు చేసుకుంటారు. లోకంలో ఉంటారు, ఉంటున్నామన్న పేరుకే ఉంటారు, కానీ దానికి మాకు సంబంధం లేదన్నట్టు బతుకుతారు. ఎంతమందితో సంబంధం తెగిపోయినా ఇబ్బంది లేదు, ఎలాంటి పరిస్థితులతో సంబంధం తెగిపోయినా ఇబ్బంది లేదు, కానీ ఆయనతో సంబంధం మాత్రం తెగకూడదు. ఆ అనుబంధాన్ని, దేవునితో ఉన్న ఆ లింక్ని చాలా పటిష్టంగా కాపాడుకుంటూ ఉంటారు. ఒక యెషయా జీవితమే కాదు, మీరు బైబిల్లో ప్రఖ్యాతిగంచిన ఏ భక్తుడైనా మీరు కనిపెట్టండి, దేవునితో బాగా అనుసంధానమై ఆయన మనసుతో మమేకమై ఉంటారు.
అలా ఏకత్వం పొందటానికి లోకంలో చాలా వాటిని వాళ్ళు విసర్జిస్తారు. చాలా వాటిని కాదు, దాదాపు సమస్తాన్ని పక్కన పెట్టినట్టే. ఏదన్నా దేవునికి నాకు మధ్య అడ్డుగా వచ్చేది ఏదన్నా ఉంటే అది దూరమైపోవాలి. నాకేది కూడా ఆయనకి నాకు మధ్యనున్న అనుబంధాన్ని తెంచేది కావద్దు. అలాంటిది ఏదన్నా ఉంటే దాన్నైనా పోగొట్టుకుంటాను, కానీ దేవునితో ఉన్న అనుబంధాన్ని మాత్రం పోగొట్టుకోను అన్న స్థిర తీర్మానమే నాటి భక్తులది. అబ్రహాం లైఫ్ని మీరు ఒక్కసారి గమనించండి. లేక పుట్టినటువంటి కొడుకు 100 సంవత్సరాల ప్రాయములో ఇచ్చినటువంటి వాగ్దాన సంతానం. మాట చెప్పి ఇచ్చాడు దేవుడు ఇస్సాకుని. ఇచ్చాడు కదా దేవుడు, వాగ్దానం చేసి మరి ఇచ్చాడు కదా అని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. చాలా ప్రేమిస్తున్నాడు. శారమ్మ ప్రేమిస్తుంది, అబ్రహాం ప్రేమిస్తున్నాడు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఆ పుట్టిన బిడ్డ అంతయి పెద్దవాడయ్యాడు. ఒక 16 నుంచి 18 ఏళ్ల ప్రాయంలోకి వచ్చాడు. ఆ ఏజ్లోకి వచ్చినాక ఎంత అల్లారు ముద్ద అయిపోయాడంటే ఇక ఆ బిడ్డే ప్రాణం అన్నట్టు అయిపోయాడు. అయితే ఓ రోజు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. దేవుడు అబ్రహాముని పరిశోధించాడు అని రాయబడి ఉంది. అంటే అబ్రహాము నాకు ఏ స్థాయిలో విధేయుడై ఉంటాడు, అబ్రహాం అసలు నన్ను ఏ స్థాయిలో ప్రేమిస్తున్నాడు, నాకు ఏ స్థాయిలో విధేయత చూపుతాడు అనేది మరి ఆయన పరిశీలించాలనుకున్నాడు, పరిశోధించాడు. ఆదికాండం 22లో ఈ మ్యాటర్ ఉంటుంది. ఓ రోజు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. అబ్రహామా పిలిచాడు దేవుడు. చిత్తం ప్రభువా, ట్యూనై ఉంటారు కదా, పలికాడు. నీవు ప్రేమించుచున్న ఇస్సాకు, నీవు ప్రేమించు ఇస్సాకు నీ కుమారుడు. ఆ బిడ్డను తీసుకొని మొరియా దేశమందు నేను నీకు చూపించేటువంటి ఒక పర్వతం మీద అతన్ని నాకు దహన బలిగా అర్పించన్నాడు. చూడండి, లేక పుట్టిన సంతానం అల్లారు ముద్దుగా పెంచి ఒక పువ్వు మాదిరిగా, పుష్పం మాదిరిగా ఎక్కడ ఏది నలుగుతుందో అన్నట్లుగా ఆ బిడ్డను అంత బాగా పెంచుకొచ్చినటువంటి కొడుకుని తెచ్చి ఒక పొట్టేలుని కానీ బలి అర్పించినట్టు, ఒక కోడెను బలి అర్పించినట్టు దహన బలిగా ఆ బిడ్డను ఇమ్మని దేవుడు కోరాడు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మనం కన్న బిడ్డలకి అంత జ్వరం చేస్తే కొంచెం నలతగా వాడు బబ్బు ఉంటేనే అల్లాడిపోద్ది మన ప్రాణం, అవునా? మన కళ్ళ ముందు టీచర్ వాడిని కర్రతో ఒక దెబ్బ కొడితే తట్టుకోలేదు మన మనస్సు. అవకాశం దొరకదు కానీ లేకపోతే టీచర్ని 2 బాద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే టీచర్కి జస్ట్ వాడు ఒక విద్యార్థి, కానీ మనకేమో కన్న బిడ్డ. వాడి ప్రాణం మన ప్రాణం అట్లా అనుసంధానమై ఉంటుంది. వాడికి నొప్పి పుడితే వాడి బాధపడేది ఎంతో కానీ మనకు బాధ ఎక్కువ. వాడికి గాయమైతే వాడు పడే నొప్పి ఎంతో తెలియదు, కానీ తండ్రి తల్లి పడే నొప్పి బోల్డ్ అంతా. కాకపోతే పెద్ద అయిన తర్వాత ఏం పట్టించుకోరు అనుకో పిల్లలు. ఆ ఏడిచావులే పెద్ద, నువ్వే పెంచావా, జనం అంతా పెంచారా? ప్రపంచానికి విరుద్ధంగా నువ్వేమన్నా పెంచావేంది, ప్రపంచానికి విరుద్ధంగా నువ్వే కన్నావైంది, ఆపమ్మ చూశారు కానీ పెద్ద అంటారు. ఏమని అనాలన్నా కూడా ఇక నాకు ఎట్లనో అనిపిస్తుంది. ఒరే గాడిద, అందరూ పెంచారు, ఓకే, అందరి సంగతి తీసి పక్కన పెట్టు, మిమ్మ సంగతి, మీ నాయన సంగతి నువ్వు జాగ్రత్త పట్టించుకోవాలంటాను నేను. సరేలే, అదంతా పక్కన పెడదా. మళ్ళా అమ్మ నాన్న ఏడిపించే వాళ్ళకి మళ్ళీ బాధ వేస్తుంది. వేస్తే వేసిందిలే, నన్ను తిట్టుకొని పర్వాలేదు. సరే, పాయింట్కి వస్తాను. వాడికి జ్వరం వస్తేనే తట్టుకోలేం మనం, వాడికి ఇంత గాయమైతేనే మనం నొప్పి పడతాం. అలాంటిది ఆ కొడుకుని తీసుకొచ్చి ఎగ్దం ప్రాణం తీసి కాల్ చేయమని దేవుడు చెప్పాడంటే ఎంత ఒత్తిడో చూడండి ఆ తండ్రికి, ఆ తండ్రి హృదయానికి. కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా దేవుడిని అనలా. ఏమిటయ్యా నేనెమ్మని అడిగానా? 75 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నన్ను దర్శించి పిలిచి ఆశలు ఉడిగిపోయిన నాకు ఆశ పెట్టావు. కొడుకునిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, అట్లా చేస్తాను, ఇట్లా చేస్తానని అప్పుడు ఆశ పెట్టి 25 ఏళ్ల నిరీక్షణ ఎదురు చూసి కళ్ళు కాయలు కాసినాయి. ఎప్పుడో చెప్పి ఎప్పుడో ఇచ్చావు, ఏదో ఇచ్చావులే అని అల్లారు ముద్దుగా పెంచి అంతటా అని చేస్తే ఇప్పుడు తీసుకొచ్చి చంపేసి తగలేసి అంటావేంటి? దహన బలిగా అర్పించమంటావేంటి? ఇంకొకటి ఏదన్నా అడుగు దేవా, తప్పకుండా చేస్తా, ఇది మాత్రం నేను చెయ్యను. అవసరమైతే నా ప్రాణం అడుగు, తీసుకో, కానీ నా బిడ్డను మాత్రం నా చేతులతో ఆ పని నేను చెయ్యను అనలా. ఎందుకు తెలుసా? అబ్రహాంకు ఒక్కటి తెలుసు. ఏంటి అంటే, ఒక మోడు, పూర్తిగా ఎండిపోయిన ఒక మోడు
చిగురు పెట్టడానికి ఏమాత్రం అవకాశం లేని, పూర్తిగా ఎండిపోయి కాలిపోయిన ఒక మోడు ఎలాంటిదో నేను, నా భార్య, మా బ్రతుకులు అలాంటి మా బ్రతుకులకు అసలు ఎండిపోయి ఏమాత్రం అవకాశం లేనటువంటి మోడుకి చిగురు పుట్టించింది ఆయన. స్తోత్రం. ఆ చిగురుని తనే అడిగాడు. ఓకే, ఒకవేళ ఆ చిగురిని తను తీసుకుంటే, అసలు లేని మోడుకి పుట్టించింది ఆయన కదా, పుట్టించిన వాడు ఒకవేళ తీసుకుంటే, తీసుకున్నవాడు తిరిగి మళ్ళా నాకు ఇవ్వడానికి సమర్థుడో. నేను నమ్ముతున్నా, నాకు తెలుసా సంగతి. కాబట్టి నేనెందుకు సందేహించాలి? ఆయన ఏదడిగినా, ఆయన ఒక మాట అన్నాడు, నీవు ప్రేమించు ఇస్సాకునన్నాడు. ఓహో, నేను ఎక్కువగా డిపెండ్ అయిపోయానేమో వీడి మీద, ఎక్కువ మమకారం నేను చేసుకున్నానేమో, ఏ కారణమో అసలు తెలియదు. మొత్తానికైతే నన్ను నీవు ప్రేమించు దాన్ని తెచ్చి బలిపీఠం మీద పెట్టేమన్నాడు. ఐఎమ్ రెడీ. దేవా, నీకన్నా నాకు ఎక్కువ ప్రేమ కలిగింది ఏది లేదయ్యా. దేవా, నీకన్నా నేను ఇంకెవరినయ్యా ప్రేమించేది? అసంభవం. కట్టుకున్నదైనా, కన్న బిడ్డైనా, చుట్టాలైనా, బంధువులైనా, ఎవరైనా, ఆఖరికి నా ప్రాణమైనా నేను ప్రేమించను దేవా. అసలు ప్రేమించనంటే కుటుంబాన్ని, అందరినీ ప్రేమించనని కాదు, నీకంటే ఎక్కువగా. కాబట్టి నాకు ఎవరైనా నీ తర్వాతే. అది ఇక్కడ మెయిన్. యెషయాకి దేవుడు అలా అందుబాటులో ఉండటానికి కారణం, యెషయా దేవునికి అలా అందుబాటులో ఉండటానికి కారణం, భక్తులందరికీ దేవుడు ఫోన్లో వాళ్ళ చేతుల్లో లేవు కానీ పిలిస్తే పలుకుతున్నాడు. వాళ్ళు పిలవకపోయినా ఆయన పలకరించి మాట్లాడుతున్నాడు. అసలు ఎంతస్తుకు ఎలా రాగలిగారు వాళ్ళు అంటే ఇదే కారణం. దేవుని తర్వాతే ఏదైనా, దేవుడు ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటదే. ఒకవేళ నాకు అర్థం కాకపోయినా తప్పకుండా ఆయన న్యాయము నాకు తీరుస్తాడు. కాబట్టి ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన ప్రేమ గలవాడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు. కాబట్టి ఆయనే నాకు ముఖ్యం, ఆయన తర్వాత ఏదైనా ఎవరైనా అనే స్థిర తీర్మానం తీసుకెళ్ళాడు. శారాకి చెప్పలా, భార్యకి చెప్పలా, మాతో ప్రేమ కదా అడ్డుపడిద్దేమో అని భార్యకి చెప్పకుండా కొడుకు చెప్పుకొని, పనివారికి చెప్పుకొని, పుల్లలు, అగ్ని, కత్తి, తాడు, ఆ కట్టెలండి, పుల్లలంటే కట్టెలు తీసుకెళ్ళి దేవుడు చూపించిన ప్రదేశం ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి పని వాళ్ళని కిందనే ఆగమన్నాడు. చూడండి, పని వాళ్ళని కిందనే ఆగమన్నాడు. ఒక పక్క ఆశ, ఈ వెళుతున్న మార్గంలో పర్వతం దగ్గరికి వెళ్ళకమును పాపుతాడేమో, అబ్రహామా వద్దులే వెళ్ళిపో అంటాడేమో అని ఆశ. ఓ పక్క మానవ సంబంధమైన ప్రేమను బట్టి, ఆహా ఏం రాలా దేవుని మాట, ఏం పర్లా, నేనేం లెక్క చేయను, నాకు నువ్వే ముఖ్యం, నీ మాట ముఖ్యం, నీ మాటే నాకు సమస్తం, నువ్వు చెప్పావు నేను చేస్తా అంతే. స్తోత్రం. కొండెక్కుతున్నాడు, మళ్ళీ పక్క మనసు లాగుతుంది, అబ్రహామా వద్దులే అంటాడేమో అని. కొడుకు మాట్లాడాడు, తండ్రి అన్నున్నాయి, నిప్పుంది, వధించడానికి కత్తి ఉంది, కట్టేయడానికి త్రాడుంది, దహన బలిగా అర్పించడానికి కట్టెలు ఉన్నాయి, నా నెత్తిన పెట్టావు మోపు, మరి వదకు గొర్రె పిల్లేది తండ్రి అన్నాడు. ఆ మాటతో అసలు వాస్తవంగా తండ్రి హృదయం ఎలా ఉంటుందండి? గొర్రె పిల్లేంది నాయన, నువ్వే నాన్న ఇస్సాకు, నిన్నేరా ఇప్పుడు నేను వధించబోతుంది, ఆ గొర్రె పిల్ల నువ్వేరా అని ఎలా చెప్తాడు? ఏం మాట్లాడాల, ఒకటే మాట, పర్వతం మీద దేవుడు చూసుకుంటాడు నాయన. యెహోవా ఇరే, యెహోవా పర్వతం మీద చూసుకుంటాడు. వధకు బలికి గొర్రె పిల్లని దేవుడే చూసుకుంటాడు, నా కుమారుడా నువ్వురా అన్నాడు. ఏడవలేదు, మొత్తుకోలేదు, గగ్గోలు పెట్టలేదు, గందరగోళం కాలేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ నేను నా బిడ్డని బలిగా అర్పించినా
తిరిగి సజీవుడుగా నా బిడ్డని నాకు తిరిగి చూపించగల దేవుడు నా దేవుడు. చచ్చిపోయి అంతే ఉండేవాడు కాదు, చావును గెలిచి తిరిగి లేచినవాడు. ఆయన చావును గెలిచి తిరిగి లేచాడు గనుక మృతులైన వారిని తిరిగి లేపడానికి నా దేవుడు సమర్థుడు. నాకు సందేహం లేదు. మనసును దిట్టుపరుచుకొని ఎక్కాడు. నేను చెప్తున్నాను, మనం చేయాల్సిన అవసరం లేదండి. మెంటల్గా మనం తీర్మానం చేసుకున్న తీర్మానాన్ని దేవుడు చేసినట్టుగా స్వీకరిస్తాడు. తెలుసా మీకు? వ్యభిచారం చేసే అవకాశం వచ్చింది. ఒక ప్రదేశం, అది ఎవరు లేరు, పాపం చేయటానికి ఉపక్రమించి సమీపంలోనికి వెళ్ళావు. సమీపంలోకి వెళ్ళావు, ఈలోపు సడన్గా ఎవరో ఎంటర్ అయ్యారు. పాపం చేయకుండానే పక్కకు వచ్చేసావు. దేవుడు దాన్ని ఏ లెక్కలో రాస్తాడో తెలుసా? వ్యభిచారం చేసినట్టే రాస్తాడు. ఎందుకంటే మెంటల్గా డిసైడ్ అయిపోయావు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని వ్యభిచారం చేసేయాలి అని మానసికంగా సిద్ధపడిపోయావు. ఈ సిద్ధపాటుని చేసినట్టు రాస్తాడు. చేయొద్దు, ఈ అవకాశం నేను వినియోగించుకోవద్దు, అమ్మో నన్ను ఇది లాగుతుంది, పాపం ఆకర్షిస్తుంది, బాబోయ్ నేను తప్పించుకోవాలి అని ఎటోకటు తప్పిపోతే బాగుండి, శోధన తప్పిపోతే బాగుండని అల్లాడుతుంటావు చూడు. ఆ ఘట్టాన్ని నువ్వు చేయనట్టు రాస్తాడు. అంటే నీ అంతరంగంలో నువ్వేమనుకుంటున్నావో దాన్ని దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. పాపం విషయంలో నీకు రోషం ఉందా, దాని విషయంలో నీకు అసహ్యత ఉందా, దాని విషయంలో నీకు పట్టింపు ఉందా అనేది దేవుడు తీసుకుంటాడు. ఇక్కడ అబ్రహాము కొడుకుని తీసుకెళ్ళి పైకి కట్టెలు తీసుకొని చక్కగా పేర్చి అంతా అయిపోయిన తర్వాత ఇస్సాకు కాళ్ళు రెండు దగ్గరికి పెట్టినాను. అర్థమైపోయింది ఇస్సాక్కి, నేనే గొర్రె పిల్లనని. కానీ ఆ పెంపకం చూడు ఎలా పెంచాడో. తండ్రికి దగ్గర కొడుకండి ఇస్సాకంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పనికిమాలిన కొడుకులు కాదు. తండ్రి నందంటే కొడుకు పంది అనే కొడుకులు ఉన్నారు కొంతమంది. అట్లాంటి కొడుకు కాదు. కొంతమందికి భౌతికమైన కొడుకులు ఉంటారు, కొంతమందికి ఆత్మీయ కొడుకులు కూడా అంతే ఉంటారు. కొంతమంది ఆత్మీయ తండ్రి ఒకటి చేతి ఇంకొకటి చేయబోతారు. వారు అది కాదురా బాబు దారి, ఇది పద్ధతి, ఇది విధానం అంటే నచ్చదు. ఇస్సాకు విధేయుడైన కొడుకు. ఒకవేళ మీరు ఆత్మీయ పిల్లలై ఉంటే, కుటుంబంలో భౌతికమైన పిల్లలై ఉన్న, ఆత్మీయ పిల్లలై ఉన్న, విధేయులైన బిడ్డలుగా ఉండినట్లు బహు జాగ్రత్త పడాల్సి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాన్న కాళ్ళ దగ్గరికి పెట్టు అంటే, ఎందుకు నాన్న నీకేమన్నా పిచ్చెక్కిందా అనలా, దగ్గర పెట్టేశాడు. చేతులు వెనక్కి పెట్టి నా కుమారుడా అన్నాడు. రెండు చేతులు అలాగ వెనక్కి పెట్టేశాడు, కట్టేశాడు. కాళ్ళు చేతులు కట్టేశాడు. గొర్రె పిల్లని కట్టేసినట్టు కట్టేశాడు. మరి కోసేటప్పుడు కదిలాడతారు కదా, కదిలాడకుండా. అలాంటి విధేయుడైన కొడుకును చూస్తే తండ్రి గుండె ఎంత కొట్టుకుంటుందో ఊహించండి. మీకు ఒక వాస్తవం చెప్పనా? ఒక నిజం, ఒక మంచి నిజం. ఎందుకు అబ్రహాం చేత దేవుడు ఆ పని చేయించాడు తెలుసా? ఒక కారణాన్ని బట్టి చెప్తాను. నేను చెప్పిన మాట చెప్పినట్టు వింటే ఆ కొడుకు మీద అమితమైన ప్రేమ కలిగిద్ది. విధేయుడైన బిడ్డ అంటే ఏ తండ్రి కన్నా మిక్కిలి మక్కువ. ఇస్సాకు లోబడ్డాడు. అలాగూ కొడుకునెత్తి ఆ కట్టెల మీద పండుకోబెట్టాడు, బలిపీఠం మీద. ఈ సన్నివేశాన్ని చెప్పుకుంటుంటే కాదు కానీ రియల్గా ఒక్కసారి ఊహించి చూడండి ఎంత హృదయ విదారకంగా ఉంటుందో. చెప్పినట్టు ఏ ఒక్క ఎదిరింపు లేదు. ఏంటన్నా నువ్వు చేసే పని, చస్తే నువ్వు చావు, నన్ను చంపుతావా? పిచ్చెక్కిందా నీకు? దేవుడు ఇలాంటి మాట చెప్తాడా? దేవుడు ఇలా చేయమంటాడా అని ఏదో రకరకాల మాటలని. దాదాపు 18 ఏళ్ళ ఈడుగలవాడు కట్టెల మోపు మోసాడంటే చిన్నపిల్లాడు మోస్తాడా? యవన ప్రాయానికి వచ్చాడు. కానీ తన తండ్రి
దేవుణ్ణి ఎంత ప్రేమిస్తాడో, దేవుడంటే తన తండ్రికి ఎంత ఇష్టమో, దేవునికి తన తండ్రి ఎంత భయపడతాడో, దేవుని మాటకు ఎంత క్రమంగా లోబడతాడో ఇస్సాకు చూశాడు. అందుకే ఏంటి నాన్న ఈ పని, ఒక్క మాట బదులు చెప్పాల, మౌనంగా అప్పచెప్పుకున్నాడు. ఎందుకంటే అబ్రహాంకు ఒకటి తెలుసు, దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తాడు, ఆయన నా గుండెకు గాయమైపోయే పని నాకు చెప్పడు, ఇది చెప్పాడంటే ఏదో మర్మం ఉంది అని అబ్రహాంకు దేవుడి గురించి తెలుసు. ఇస్సాకేం తెలుసా, మా నాన్న ఆయనన్నా చచ్చిపోవటానికి ఇష్టపడతాడు కానీ నేను చచ్చిపోవటానికి మా తండ్రి ఇష్టపడ్డాడు, నా తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. నా తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ. అలాంటి తండ్రే ఈ పనికి పూనుకున్నాడంటే ఇందులో ఏదో మర్మం ఉంది, నేను నోరెత్తకూడదు. దేవునికి స్తోత్రం కలుగు. ఎందుకు అబ్రహాం చేత ఈ పని చేయించాడంటే, అబ్రహాము బలిపీఠం మీద పెట్టిన తర్వాత మానసికంగా ఫిక్స్ అయిపోతాడు. ఇక బిడ్డని ఇక అర్పించడానికి కత్తి కూడా ఎత్తుతాడు. ఒక్క మాట, ఒక్క క్షణం ఆలస్యమైతే అవుట్. మానసికంగా ఫిక్స్ అయిపోయాడు. అందుకే వాక్యంలో ఉంది, అబ్రహాము ఇస్సాకుని బలిగా అర్పించెను అని ఉంది. అర్పించలా, మానసికంగా ఫిక్స్ అయిపోయాడు, దేవుడు అర్పించాడు అని రాశాడు. కానీ అబ్రహాము బలిపీఠం మీదకి పెట్టేసి మనసులో ఇస్సాకుని అర్పించేశాడు. అంటే మనసులో అర్పించేశాడు అంటే రియల్గా కూడా దేవుడు ఆగు అనకపోతే వాడు ఎంత ముద్దుల కొడుకైనా, ఎంత బంగారు కొడుకైనా, దేవా నీకంటే నాకు ఎక్కువ కాదు, పర్వాలేదు నీ కొరకు వాడిని అర్పించినా తిరిగి వాడికి ప్రతిగా 100 మందిని తిరిగి నాకు అప్పచెప్పగల దేవుడు, వానినే తిరిగి సజీవంగా మళ్ళా నాకు ఇవ్వగల దేవుడవు నువ్వు. స్తోత్రం అని ఫిక్స్ అయిపోయి. కానీ అబ్రహామును అప్పగించనివ్వలా, ఆపేశాడు దేవుడు. అబ్రహామా, చిన్నవాడి మీద చెయ్యి వేయొద్దు. ఈ విషయంలో నీవు దేవుని మాటకు భయపడువాడవని అర్థమైంది, నాకు భయపడువాడవని అర్థమైపోయింది. నా పరిశోధనలో నువ్వు పాస్ అయ్యావు. ఒక్క మాట నన్ను సనగలా, గొనగలా, అడ్డు చెప్పలా. నువ్వే కాదు, నీ బిడ్డ కూడా పాస్ అయ్యాడు. గనుక ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడాడు. కానీ అబ్రహాము బిడ్డని అర్పించలేదు. కానీ మన పరలోకపు తండ్రి ఇస్సాకు కంటే గొప్పవాడైన యేసయ్యను, ఇస్సాకు కంటే గొప్పవాడైన యేసయ్యను, తన అద్వితీయ కుమారుని, జనితైక కుమారుని, ఇతడు నా ప్రియ కుమారుడు అని చెప్పాడు తండ్రి. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నానని మనసారా చెప్పినటువంటి తండ్రి అబ్రహామునైతే ఆపాడు. కానీ ఆయనైతే మనందరి కొరకు తన అద్వితీయ కుమారుని, ప్రియమైన కుమారుని, ఆనందింపజేసిన కుమారుని, విధేయుడగు కుమారుని, మనందరి కోసం తన ప్రియమైన కుమారుని బలిగా అర్పించాడండి, అర్పించేశాడు. ఈ మ్యాటర్ ఎందుకు చెప్పానంటే, భక్తులు దేవునికి ఎలా ట్యూన్ అయ్యారంటే, ఇకేం పట్టదో, ఏది విలువైందిగా తీసుకోరు. అవి భూ సంబంధమైన బంధాలైన, సెంటిమెంట్లైన వేటికి దేవుని కంటే ఎక్కువ విలువ ఇవ్వరు. ఏదున్నా, ఏది పోయినా, ఎవరున్నా పోయినా వేదన ఉండదు. ఎందుకు తెలుసా? ఉంటే ఇక్కడ ఉంటారు, లేకపోతే ఆయన దగ్గర ఉంటారు. అసలు లేకుండా అయితే పోరు, ఉంటే ఇక్కడ లేకపోతే అక్కడ. కాబట్టి అమ్మో ఏమైపోతాడు, అబ్బాయి ఏమైపోతాడు, అమ్మ ఏమైపోతుందో, ఆయన ఏమవుతాడో, ఆమె ఏమవుతుందో, వీళ్ళు ఏమవుతారు, వాళ్ళు ఏమవుతారు, అమ్మో వీళ్ళకి ఇలాగ అయిపోయింది, ఈ చింతే ఉండదు. ఉంటే ఎక్కడ, లేకపోతే ఆయన దగ్గర భద్రంగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనసు అట్లా ట్యూన్ చేసుకుంటారనమాట. ఇక వాళ్ళని ఏది గెలవలేదు. మన బంధము అనుబంధము
విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనా డోంట్ కేర్. ఎవరున్నా లేకున్నా, ఉన్నా పోయినా, ఏమైనా నాకు ఆయన చాలు. ఇవేవి పర్మనెంట్ కాదు భూమి మీద. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే 10 ఏళ్ళకి 20 ఏళ్ళకైనా సరే అందరం ఉంటాం. ఇక్కడే బాబా అందరం ఉంటామా? ఇప్పుడు మీరందరికీ నేను గ్యారంటీ, నాకు మీరందరు గ్యారంటీ. ఎవరు గ్యారంటీ? అంత ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ? ఈరోజు నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా అమ్మ, నా అని మొత్తుకుంటున్నాం. ఎంతవరకు ఎవరితో అనుబంధాలు? ఖచ్చితంగా ఒకనాటికి ఈ లోక బంధాలన్నీ తెగిపోను ఒకనాడు. ఈ లోక బంధాలన్నీ తెగిపోను ఒకనాడు. నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు. నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు. విడిపోదు ఏనాడు. యేసుని అనురాగం నిజమైన మమకారం చూపున ఎవరైనా ఈ బ్రతుకులో. మంచినీళ్ళ చెరువులో ఉపవాసం ఉన్న ఆ రోజు ఉపవాసం ఉండి మంచినీళ్ళ చెరువులో బాగా నీళ్లు దప్పికయ్యి నీళ్లు తాగుదామని చెరువులో దిగా. ఇటుపక్క 20 మంది తమ్ముళ్ళు ఉపవాసంలో ప్రార్థన చేస్తున్నారు. చెరువు కట్ట మీద దావీదు అన్న ఇక్కడే ఉన్నాడు. నేను మంచినీళ్ళు దప్పికవుతున్నాయి, ఫాస్టింగ్ ఉంది కదా, తాగుదామని చెరువులో దిగాను. మెట్లు ఉన్నాయి, దిగా. నీళ్ళల్లో ఉన్న మెట్టు అలాగుంటుందని అప్పటిదాకా తెలియదు నాకు. నేను నీళ్లు తాగుదామని ఆ మెట్టు మీద, ఎందుకంటే కొద్దిగా 2 మెట్లు నీళ్ళ లోపలికి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి తాగితే ఆ నీళ్లు స్వచ్ఛమైన నీరు దోశలకు వస్తుందని ఆ నీళ్ళల్లో ఉన్న మెట్టు మీద కాలేసా. ఇక అంతే, జారింది. కరెక్ట్గా నేను పడిన ప్రదేశంలోనే ఒక లోతైన గుంట ఉంది. ముందుకు పడితే ఏదో కాళ్ళు చేతులు ఆడించి ఓ పక్కన వద్దాం. అసలు మనకి ఈత చేత కాదు, ఈదటం రాదు, మనకి ఈత శాస్త్రం తెలియదు. సో బోర్ల పడితే అది వేరు. ఇట్లా వెనక్కబడ్డా పడి ఇక దంద వెళ్ళిపోతా ఉన్నా లోపలికి. కన్ఫామ్ ఆ క్షణంలో ఇక నాకేం అర్థం కాల, ఏం చేయాలో కూడా అర్థం కాల. అయిపోయాను రా బాబు, వెళ్ళిపోతున్నాను చెరువులోకి. ఇక్కడ దాకా వెళ్ళిపోయాను, ఎవరో అలా పట్టుకుని ఆపేసినట్టు ఆగిపోయా. నిజమండి, నిజంగా దేవుడు ఆ క్షణాన్ని అడ్డుపడకపోతే దాదాపు 10 సంవత్సరాల క్రితమే షాలేంరాజు అనేవాడి సేవ అయిపోయి ఉండేది. 10 ఏళ్ల క్రితమే, 10 ఏళ్ల క్రితం జరిగింది ఇది. అప్పుడే అయిపోయి ఉండేది సేవ. ఆశ్చర్యం, అలా పట్టుకుని. వాస్తవంగా పై మెట్టే అంతగా ఉంటే ఇంకా లోపల నీళ్ళలో ఉన్న మెట్లు ఇంకెంతగా ఇదిగా ఉంటాయి. అవును, మెట్టు మీద నుంచి జారి ఇంకో మెట్టు మీదకి ఇంకా అలాగ వెళ్ళిపోవటమే కదా. కానీ ఆశ్చర్యం, దావీదు కళ్ళారా చూశాడు. నేనేమో నాగానా లేకపోతే బ్యాలెన్స్ గట్లా, అద్దుగో తనే సాక్షి. మనోడు వీరావేశంతో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అల్లంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను లాగటానికి ట్రై చేస్తే ఏం జరిగిందో తెలుసా? మనోడు కూడా లోపల పడతాడు. నన్ను బయటికి తీయటం ఇవ్వగానే ఇంకా నా మీదే పడతాడు వచ్చి. ఎందుకంటే మనోడు కూడా అక్కడే కాలేస్తాడు కాబట్టి. దేవునికి మహిమ. సో నన్ను అందుకోలేడు ఒకవేళ వచ్చిన, అంత లాంగ్లో ఉన్నాడు. కానీ చూస్తున్నాడు, నేను పట్టం చూస్తున్నాడు. చెరువు కట్టకి ఇటుపక్కన 20 మంది తమ్ముళ్ళు ఫాస్టింగ్లో ఉండి ప్రేయర్ చేస్తున్నారు. నా కుటుంబం పెద్దది, బోల్డ్ అంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు. చెరువు కట్ట మీద ఒకడు నన్ను గమనిస్తానే ఉన్నాడు, తను ప్రార్థన చేసుకుంటా. సో ఇంతమంది ఉండి కూడా ఆ క్షణం చూడండి, ఎంతమంది ఉన్నా ఆదుకునే పొజిషనేనా? అందుకు ఒడ్డుకొచ్చి చెరువు కట్టకి అటు పక్కకు వచ్చి, ఇక నీళ్లు దప్పికెట్టిపోయిందో యేసు రక్తమే జయం, దేవునికి స్తోత్రం. పెన్ను పేపర్ తీసుకున్నప్పుడు
దేవుని ఆత్మ ప్రేరణలో రాసుకున్న పదాలు. అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువక నువ్వు కాచేవు అన్ని వేళలా. అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువక నువ్వు కాచేవు అన్ని వేళలా. నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ, నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ. నీ ప్రేమ మరచుట కంటే మరణమే మేలు సుమా, నిన్ను వీడి బ్రతుకుట కంటే మరణమే మేలు సుమా, మరణమే మేలు సుమా. యేసుని అనురాగం నిజమైన మమకారం, చూపున ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో. యేసుని అనురాగం. మరి అట్లయితే పౌల్ని ఎందుకు కాపాడలేదు అన్నయ్య? మరి అట్లయితే ఇప్పుడు చనిపోయిన సేవకులను ఎందుకు కాపాడలేదు? మరి కొంతమంది హఠాత్తుగా చనిపోతున్నారు, మరి వాళ్ళని ఎందుకు కాపాడలేదు? నిన్ను కాపాడాడని దేవుని పొగుడుతావా? మరి కొంతమందిని చావు కప్పచెప్పాడు, మరి వాళ్ళ సంగతి ఏంటి అని అడుగుతారా? దేవుడు వారికి నిర్ణయ కాలం నిర్ణయించినంత వరకే వారికి భూమి మీద మనుగడ. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు ముందుగానే సాతాను దెబ్బతీయటానికి ఎన్నో దాడులు చేస్తాడు. వాటన్నిటిలో నుండి కంటి పాపలా కాపాడుకుంటూ ఉంటాడు. అవును, పౌల్ని ఎందుకు కాపాడలేదు అన్నారు? పౌల్ని కాపాడలా దేవుడు? పౌల్ని దేవుడు అనుక్షణం 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 కాపాడుకుంటూ వస్తేనే కదా చివరి దాకా బ్రతికి చివరిలో హతసాక్షి అయింది. ఈరోజు కొంతమందిని పోగొట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు కాపాడలేదు దేవుడు అంటే, దేవుడు కాపాడకుండానే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు బతికారా? చెప్పండి. దేవుడు కాపాడకుండానే ఇప్పటిదాకా బతికిన వాళ్ళు బతికారా? కాదు కదా. ఆఖరికి సామాన్య మనుషులైనా హతసాక్షులైనా దేవుని పిలుపు అందుకున్నటువంటి దేవుని పాత్రలైనా దేవుడు నిర్ణయించిన నియామక కాలాన్ని బట్టి ఆయన నిర్ణయ కాలం వరకు భూమి మీద మనుగడ సాగుతుంది. ఆయన చిత్తమైతే ఆయన పిలుచుకుంటాడు. ఇంకా మనుగడ ఉంచి ఉంటే ఆయన అద్భుతంగా కాపాడుకుంటాడు. ఇప్పటిదాకా జీవించి ప్రభు దగ్గరికి చేరినటువంటి భక్తులు ఇక విశ్రాంతి పొందటం దేవుని సంకల్పమై ఉంటే దేవుడు తీసుకుంటాడు. ఇంతకంటే మంచి స్థలంలో వారు ఉన్నారు, ఇంతకంటే ఆశీర్వాదకరమైన స్థలంలో వారు ఉన్నారు. మనం ఏ భక్తుల గురించి అయితే గొప్పగా చెప్పుకుంటున్నామో ఆ మహనీయ భక్తులందరినీ వాళ్ళు కలుసుకొని వాళ్ళతో ఆ ఆనంద పరవశంలో వాళ్ళు ఉన్నారు. కోల్పోయిన మనం కొద్దిగా బాధపడుతున్నాం, సంఘాలు కొంచెం బాధపడుతున్నాయి, బిడ్డల్ని కోల్పోయిన కుటుంబాలు కొన్ని వేదన పడుతున్నాయి. కానీ వాస్తవం నిజంగా బైబిల్ ప్రకారం ఆలోచిస్తే వారు చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషంలో ఉన్నారు. వారి ప్రయాసం మాని రిలాక్స్ అవుతున్నారు, విశ్రాంతిలో ఉన్నారు. కాబట్టి కాపాడుకుంటాడు దేవుడు. సమయం ఇచ్చినంత వరకు, సమయం అయిపోతే అప్పగిస్తాడు, తీసేసుకుంటాడు. ఆశ్చర్యతలో కాపాడాడు, అప్పుడు వాడుకున్నా. ఎన్ని బంధాలున్నా, ఎవరితో ఎన్ని అనుబంధాలున్నా ఖచ్చితంగా అన్నీ తెంచేసుకుని ఆయన దగ్గరికి చేరాలి. మనం వచ్చేటప్పుడు ఆయనే మనకు ఆనప్పుడు, అలాగే నీ మనసును నువ్వు సిద్ధపరచుకోగలిగినప్పుడు ఆయన నీకు ఈ లోకంలో ఉన్న మనుషులందరికంటే కూడా అందుబాటులోకి వచ్చేస్తాడు. ఎంత అద్భుతంగా మనతో స్నేహం చేస్తాడంటే ఆయన చిన్నది పెద్దది ఏదైనా చెప్తుంటాడు, చూపిస్తుంటాడు. దర్శనం ద్వారా చూపిస్తుంటాడు, స్వప్నం ద్వారా చూపిస్తుంటాడు. చీటికి మాటికి మనతో మాట్లాడాలని ఇష్టపడతాడు. నీకు మనసుండి అందుబాటులోకి వెళ్ళాలే కానీ ఎప్పుడు నీతో మాట్లాడాలని మిగుల ఆశత. నా ఊపిరైంది నీ శ్వాసని,
నిత్యము నీకెప్పుడు నా ధ్యాసనే. ఏమయ్యా, ఇంక నీకు వేరే ప్రపంచం తెలీదా? వేరే లోకం వెళ్ళదు? ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటావా? ఇది నా ఫీలింగ్. మరి మీ ఫీలింగ్ ఎలా ఉందో నాకు తెలియదు. మీకు కూడా అదే ఫీలింగ్ ఉందా? దేవునికి స్తోత్రం కలుగును కాక. తమ్ముడా, నేను చెబుతున్నాను, మన సేవకులు అని కాదు. అసలు వాళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు గొప్పోళ్ళు. అసలు నాది ఒక జీవితమా? నాది ఒక బ్రతికేనా? నా ఇంటి వాళ్ళే నన్ను పట్టించుకోరు, నా సొంత వాళ్ళే నా గురించి ఆలోచించరు. ఇంకా ఆయన అనుకునే వాళ్ళు ఎవరైనా ఈ భూమి మీద ఉంటే చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యంగా చెప్తున్నాను, ఖచ్చితంగా ఆయన నీ గురించి పిచ్చిగా ఆలోచిస్తాడు. చాలా 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 ఇష్టంగా కోరుకుంటాడు. నిన్ను గురించి ఆయన ఆలోచించని దినం ఒక్కటైనా లేదు 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 లేదు. అది నాకు అర్థమయ్యే పాడుకున్నా. నా ఊపిరైంది నీ శ్వాసనే, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసనే. నీ ప్రాణమిచ్చింది నా కొరకనే, నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని. చావైనా బ్రతుకైనా, మేలైనా కీడైనా, నీతోనే నా పయనము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, కావాలి నీ స్నేహము. యెషయా అలా ట్యూన్ అయినోడు దేవుడికి. దేవుడే ప్రపంచం. అబ్రహాం అలా ట్యూన్ అయ్యాడు దేవునికి. అందుకే పిలిస్తే పలుకుతాడు. ఎవరు పిలిస్తే? దేవుడు పిలిస్తే అబ్రహాం పలుకుతాడు, అబ్రహాం పిలిస్తే దేవుడు పలుకుతాడు. నోవహు అలా ట్యూన్ అయ్యాడు దేవునికి. అందుకే ఓడ దేంతో కట్టాలో, ఏ పొడవు, ఏ వెడల్పు, ఎంత హైటు మొత్తం చెప్పాడు. చితిసారకపు మ్రాను తీసుకుని కట్టునాయన అని. ఏ కట్టె వాడాలో ఓడ నిర్మాణానికి దేవుడు చెప్పాడు. ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎన్ని అంతస్తులు మొత్తం దేవుడు చెప్పిన లెక్క ప్రకారం ఓడ కట్టాడు. మొత్తాన్ని అందులో చేర్చాడు. జలప్రళయంలో క్షేమంగా కాపాడబడ్డాడు. ఆశ్చర్యం కలిగేది నిజంగా వాళ్ళతో. అసలు ఆయన ఏలియాను ఆరోహణం చేసేటప్పుడు ఎలీషాకి తెలిసింది. ప్రవక్తల శిష్యులు, ఏలియా వెళ్తూ ఉంటాడు, వెనక ఎలీషా పోతూ ఉంటాడు. ఓ ప్రదేశానికి రాగానే, ఎలీషా ఇక్కడ ఆగు నాయనా, దేవుడు నన్ను ఇంకో ప్రదేశానికి పోమంటున్నాడు. యెహోవా జీవంతోడు, నేను నిన్ను ఎడబాసి ఉండను, నిన్ను వదలను అంటాడు. అక్కడ నుంచి ఇంకో ప్రదేశానికి పోయి, ఇక్కడన్నా ఆగవయా, నన్ను దేవుడు ఇంకో చోటకు రమ్మంటున్నాడు. ఎలీషాను వదిలించుకోవాలని ఏలియా వదలడు. ప్రవక్తల శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఎలీషా, ఈరోజు దేవుడు నీ గురువు గారిని ఆరోహణం చేయించబోతున్నాడని తెలుసా నీకు? ఎలీషా ఏమంటాడు తెలుసా? మీకంటే ముందే తెలుసు నాకు, మీరు పోండి అంటాడు. అసలు ఏంది ఇది? ఏలియానే కాదు, ఆయన అనుసరించిన ఎలీషా కూడా దేవునితో ఎంత కనెక్ట్ అయి ఉన్నాడో చూడండి. అది భక్తి సాధన అంటే. గురువు ఒక రకంగాను, శిష్యుడు ఒక రకంగా కాదు, మించిపోయాడు. అవునా? చివరికి అనుకున్నది పొందుకొని వదిలాడు. అసలు అంతగా ఎలాగ సాధ్యమైందంటే నేను చెప్పింది ఇదే పద్ధతి. లోకములో ఏది కూడా దేవుని వారిని తెంచలేకపోయింది. అందుకే హిజ్కియాకి చెప్పాడు, చెప్పి రిటర్న్ అయ్యి పూర్తిగా ఇల్లు కూడా దాటకముందు మళ్ళీ దేవుని వాక్కు యెషయాకి ప్రత్యక్షమైతే వెంటనే ఆ మాట తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చాడు. వచ్చి, హిజ్కియా, నీ దేవుడగు ప్రభు, మన దేవుడగు ప్రభు, అద్వితీయ ప్రభు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని ఆయన చెప్తున్నాడు. నువ్వు ఏడ్చావా? నేను చూడలేదు, ఆయన చూశాడు. నీ కన్నీళ్లు చూశాడంట. నువ్వు చేసిన చిన్న ప్రార్థన దేవుడు విన్నాడు.
ఆయన బాగు చేస్తానని మాటిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా అని ఇంకా సూచన ఒకటి చెప్పి రాజవైద్యులకి చెప్తాడు. ఏయ్ వైద్యులారా, అయ్యా అయ్యా చెప్పండి, దైవజనుడు గారు చెప్పండి అండి, అంజూరపు అడలు తెలుసు కదా, అంజూరపు అడలు, అంజూరపు కాయలు అడలుగా ఉంటాయి కదా, అంజూరపు అడలు ఒక ముద్దగా చేసి తెచ్చి ఆ పుండు కట్టండి, అది తగ్గిపోతుందని దేవుడు సెలవిచ్చాడు అంటాడు. తర్వాత నిజంగా ఆ కార్యం జరిగితే హిజ్కియా బాగుపడతాడు. నా పాయింట్ ఏంటంటే, నేను చదివించిన మూలవాక్యం దగ్గరికి ఇప్పుడు వచ్చా. ఈ ముందు ఒక మంచి సందర్భం ఉంది కాబట్టి యెషయా వెంటనే దేవుని స్వరం అంత తేలిగ్గా, అంత ఈజీగా ఎలా వినగలిగాడు అన్న ఒక పాయింట్ దగ్గర భక్తులు ఎంత ప్రతిష్ట కలిగి ఉన్నారో, ఎంత సమర్పణ కలిగి ఉన్నారో, లోకంతో తెగతెంపులు చేసుకొని దేవునితో ఎలాగా అంటుకట్టబడ్డారో, అనుబంధం ఏర్పరచుకున్నారో. ఈ లోకంలో ఏవైనా తెగిపోయినా వాళ్ళు పట్టించుకోలేదు, కానీ దేవునితో సంబంధం తెగిపోవటం అంటే ప్రాణం పోవటం కంటే ఘోరమైన సంగతి. సో దానికి బదులు ప్రాణం పోయినా పర్వాలేదు అన్నంత అనుబంధం దేవునితో ఏర్పరచుకున్నారు. ఈ కారణాన్ని బట్టే దేవుడు అనుక్షణం వారితో సంభాషించాడు, వారు దేవునితో నడిచారు అని చెప్పాను నేను. దేవునితో ట్యూన్ అయ్యే విషయం ఎంత బలమో మన ఆత్మకి.